ఒక రైతు తన విత్తనం విత్తడానికి బయలుదేరాడు. అతను విత్తనాలు చల్లుతుండగా కొన్ని దారిలో పడిపోయాయి. పక్షులు వచ్చి వాటిని తినేశాయి. కొన్ని మట్టి లేని రాతి ప్రదేశాల్లో పడిపోయాయి. నేల నిస్సారంగా ఉన్నందున ఇది త్వరగా పెరిగింది. అయితే సూర్యుడు ఉదయించేసరికి మొక్కలు కాలిపోయాయి. వేర్లు లేకపోవడంతో అవి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళ మధ్య పడ్డాయి మరియు ముళ్ళు మొలకెత్తాయి. మొక్కలను అణిచివేస్తాయి. ఇంకా కొన్ని ఇతర విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి. అక్కడ అది 100, 60 మరియు 30 రెట్లు పంటను ఉత్పత్తి చేసింది. అప్పుడు యేసు ఇలా అన్నాడు. చెవి గలవాడు వినుగాక. తరువాత యేసు తన శిష్యులకు ఈ ఉపమాన అర్థాన్ని వివరించాడు. మార్గంలో పడిన విత్తనం ఎవరంటే ఇది దేవుని వాక్యాన్ని వినే వ్యక్తులను సూచిస్తుంది. కాని అది వారి హృదయాల్లో పాతుకుపోదు. శత్రువు త్వరగా దానిని తీసివేస్తుంది. ముళ్ళ మధ్య పడిన విత్తనం ఎవరంటే వాక్యాన్ని వినేవారిని సూచిస్తుంది. అయితే చింతలు, ధన వ్యామోహము, ఇతర విషయాల పట్ల కోరికలు వారి విశ్వాసాన్ని అణచివేసి అది పెరగకుండా చేస్తుంది. మంచి నేలపై పడిన విత్తనమును పోలినవారు వాక్యాన్ని విని దానిని అంగీకరించి విశ్వాసంలో అభివృద్ధి పొందే వారిని సూచిస్తుంది. వారి జీవితాలు మంచి పనులు మరియు ఆధ్యాత్మిక వృద్ధి అనే ఫలవంతమైన పంటను ఉత్పత్తి చేస్తారు. ఈ ఉపమానం వాక్యము వినే నీవు నీ స్వంత హృదయములో దేవుని వాక్యమునకు ఎలా ప్రతిస్పందిస్తున్నావు ఆలోచించు.